విష్ణు సహస్రనామం పుట్టినరోజెప్పుడో తెలుసా? అదే భీష్మ ఏకాదశి. ఈ ఏడాది జనవరి 29వ తేదీ గురువారం నాడు భీష్మ ఏకాదశి వచ్చింది. దీనినే జయ ఏకాదశి అని కూడా అంటారు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించిన పవిత్ర దినం ఇదే. ఈరోజు విష్ణు సహస్రనామం పఠిస్తే పాపాలు పోయి చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది. సంతాన భాగ్యం కూడా సిద్ధిస్తుంది. జనవరి 29న విష్ణు సహస్రనామం స్తోత్రం చదవడం మర్చిపోకండి. మరిన్ని వివరాలకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భీష్మ ఏకాదశి రోజున ఆ మహానుభావుడైన భీష్ముడికి తర్పణాలు వదలడం వల్ల మీకు పుత్ర సంతానం కలుగుతుందని తెలుసా? జనవరి 29 భీష్మ ఏకాదశిన ఎవరైతే ఆ భీష్ముడిని తలుచుకుంటారో వారికి జీవితంలో ఒక మహా అద్భుతం జరుగుతుందని మన పురాణం చెప్తుంది. పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు నేను చెప్పబోయే భీష్మ మంత్రాన్ని తప్పకుండా జపించండి. భీష్ముడు తన తండ్రి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. కురుక్షేత్ర యుద్ధంలో దక్షిణాయన సమయంలో కింద పడిపోయి ఓటమిని చూసిన భీష్ముడు ఉత్తరాయణం పుణ్యకాలం వచ్చే వరకు నొప్పిని భరిస్తూ బాణాల సేయిపైనే ఉండి ఉత్తరాయణ కాలంలో ఏకాదశి రోజున దేహాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని పొందిన మహానుభావుడు భీష్మాచార్యులు. భీష్మ స్తుతి.